వెల్కమ్ టు అధాన్ టీవీ. నేను మీ రాధా. మనం ప్రజెంట్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లో ఉన్నాము. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ జరుగుతున్నాయి. ముందుగా అధాన్ టీవీ తరపున పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే సార్. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రం లాంటి అడుగడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని పైకి తేయడానికి మీరు చాలా కష్టపడ్డారు, చాలా ఉన్నత స్థాయికి వెళ్ళారు. అలాగే జాతీయంగా కూడా మీరు ఎంతో ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఇప్పుడు మన దగ్గర బాలు సినిమాలో చిన్నప్పటి క్యారెక్టర్ బాలు అభినవ్ ఉన్నారు. ఈయన చిరంజీవి ఫ్యాన్ అని చెప్పే కంటే పవన్ కళ్యాణ్ గారికి హార్డ్ కోర్ అనుకోవాలి. ఏ చికిత అని ఒక సినిమాతో వస్తున్నారు. డైరెక్టర్ గారు కూడా మన దగ్గరే ఉన్నారు. అసలు ఏంటి ఆ సినిమా విశేషాలు అడుగుదాం. హలో అండి, అందరికీ నమస్కారం. అంటే బాలులో చిన్నప్పుడు అంటే ఇంకా చిన్న అనుకుంటున్నారు, పెద్దవాడిని అయిపోయాను ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అండ్ చిన్నప్పుడు బాలు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు చేశాను నేను. అండ్ అన్నవరంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు చేశాను. బాలులో కనుక మీకు గుర్తుంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో భయపడితే చచ్చిపోతాం భయ్యా అంటాం కదా, అది నేనే. సో ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమా టైటిల్తో, హే చికిత్తా అనే టైటిల్తో ధనరాజు లెక్కల అనే డైరెక్టర్, దీన్ని డెబ్యూ డైరెక్టర్ మాకు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. సో మేము ఈ దసరాకి ఈ సినిమాతో మేము ముందుకు వస్తున్నాం. అండ్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్కి చారిటబుల్ ట్రస్ట్కి వచ్చి మేము అందరం బ్లడ్ డొనేట్ చేస్తున్నాం. సో ఇలానే పవన్ కళ్యాణ్ గారి బ్లెస్సింగ్స్ మాతో ఉంటుంది. అండ్ మా సినిమా డెఫినెట్గా ఒక మంచి 10 మందికి ఇన్స్పిరేషన్ లాగా అవుతుందని ఒక చిన్న గుడ్ మెసేజ్తో మేము వస్తున్నాం. సో మిగతాది డైరెక్టర్ చెప్తాడు. ధనరాజు గారు, అసలు ఏ చికిత అనేది ఒక పాపులర్ టైటిల్, ఒక పాట. బద్రీలో ఏ చికిత అనేది అప్పట్లో పెద్ద ట్రెండ్. అలాంటి టైటిల్తో పవన్ కళ్యాణ్ గారి కోసం చెప్తున్నారా, లేకపోతే ఏదైనా వేరే కథతో ఆ టైటిల్ పెట్టారా? ముందుగా అధాన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు ధనరాజు లెక్కల. ఈ హే చికిత్త అనే సినిమాకి నేను రచనా దర్శకత్వం వహించాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి, మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. బేసిక్గా కళ్యాణ్ బాబు ఎప్పుడు పుట్టినరోజు జరుపుకోరండి, మేము పండగలా జరుపుకుంటాం. ఆ పండగ ఈరోజు రక్తదాన శిబిరంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ మా సినిమా యూనిట్తో మేము కండక్ట్ చేస్తున్నాము. ఇంకా మీరన్న పాయింట్కి వస్తే, సినిమాలో కళ్యాణ్ బాబు గురించి మేము ఎక్కడా కూడా చెప్పలేదండి, కానీ చెప్పాము. అది కళ్యాణ్ బాబు ప్రతి సినిమాలో కాజ్ కోసం చెప్తారు. అలాంటి కాజ్ కోసమే మేము మా సినిమాలో ఆయన అభిమానులుగా అందరం కలిసి చేసిన సినిమానే హే చికిత. ఇట్స్ ఆల్ అబౌట్ ఫార్మర్స్ అండి. చాలా మంచి సినిమా. ప్రేక్షకులందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఆ సినిమా డీటెయిల్స్, ఏ చికిత గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఈరోజు మీ దేవుడు, మా దేవుడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి దాని గురించి మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారితో మీరు చేస్తున్నప్పుడు మీకు అసలు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అప్పుడు? సో నేను అరౌండ్ అప్పుడు 9 years 10 years ఉంటానేమండి. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని చూశాను. నేను బాలు సెట్స్లో పవన్ కళ్యాణ్ గారిని చూడలేదు ఎప్పుడు, ఎందుకంటే నా కాంబినేషన్ వేరే ఉంది. అన్నవరం సినిమా అప్పుడు కలిశాను అనమాట. సో ఆయన సెట్కి వచ్చి అలా నన్ను చూస్తూ నా కొడుకు గుర్తొస్తున్నాడు అంటే అది ఒక రకమైన లోపల నుంచి ఒక గూస్ బంప్స్ లాగా వచ్చింది నాకు అప్పుడు. అండ్ అలాగే వేరే ఇంకొక షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళి అలా పలకరించడానికి వెళ్తే, మనోరంలో వేసావు కదా నా చిన్నప్పుడు అంటే ఆయన గుర్తున్నానా ఇంకా నేను 2-3 years తర్వాత కూడా అని చెప్పి చాలా ఆనందంగా ఉంది. సో ఆయన వ్యక్తిగతంగా అలానే ఒక యాక్టర్గా, ఒక పవర్ స్టార్గా మా అందరికి ఒక ఇన్స్పిరేషన్ అండి. అందుకని ఈరోజు ఇలా ఆయన పుట్టినరోజు మేము జరుపుకుంటున్నాం పండగలాగా. అంటే కళ్యాణ్ బాబు గారి గురించి ఎవరు చెప్పినా చెప్పకపోయినా సొంత జేబులోంచి డబ్బులు తీసి రైతులకు పంచిపెట్టిన ఏకైక రాజకీయ నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ఆయన నిండు నూరేళ్ళు హాయిగా ఉండి మా అందరికీ మంచి సపోర్ట్ ఇస్తూ ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే కళ్యాణ్ బాబు ఫ్రమ్ టీమ్ హే చికిత్తా.